అయితే నేను ఇప్పటివరకు చేసిన వాటిలో అత్యంత కష్టమైన అనిమే సీన్ను తయారు చేయబోతున్నాను. ఈ సీన్ని అనిమేట్ చేయడానికి నాకు 4 నుంచి 5 రోజులు పట్టాయి. ఇంకా నేను ఒక ట్రిక్ నేర్చుకున్నాను. ఆ ట్రిక్ని మీకెవరూ చెప్పరు. మీరు ఆ ట్రిక్ నేర్చుకుంటే మీకు ఏ స్టైలిష్ పెన్ గానీ పెన్ టాబ్లెట్ గానీ అవసరం ఉండదు. కేవలం మీ మొబైల్లో మీ వేలితోనే అనిమే లెవెల్ యానిమేషన్ చేయగలుగుతారు. అయితే ఆలస్యం చేయకుండా మన వీడియోని ప్రారంభిద్దాం. మీరు ఏ యానిమే సీన్ చేయాలనుకుంటున్నారో ఆ సీన్ యొక్క క్లిప్ను ముందుగా తీసుకోవాలి. లేకపోతే ఆ అనిమే సీన్లో ఉన్న క్యారెక్టర్ స్థానంలో మీ స్వంత క్యారెక్టర్ను యాడ్ చేయాలనుకుంటే ఆ క్లిప్ను తీసుకోండి. నా విషయంలో నేను చైన్సా మ్యాన్లోని ఒక్క సీన్ తీసుకుంటున్నాను. దాని స్థానంలో నా క్యారెక్టర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం నేను సింపుల్గా ఆ క్లిప్ స్పీడ్ను తగ్గిస్తాను. స్పీడ్ను అంతగా తగ్గిస్తాను ప్రతి ఫ్రేమ్ స్పష్టంగా కనిపించేలా. ఆ తర్వాత ప్రతి ఫ్రేమ్ను సీక్వెన్స్లో స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే వీడియోని ముందుకు చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇప్పటికి మనం స్పీడ్ను ఇంత తగ్గించాం కాబట్టి ప్రతి ఫ్రేమ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ప్రతి ఫ్రేమ్ను సీక్వెన్స్తో స్క్రీన్ షాట్ తీసుకుంటాం. మీ మొబైల్ గ్యాలరీలోనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటుంటారు, ఇన్ని స్క్రీన్ షాట్లు ఎందుకు తీసుకున్నాం? దానికి సింపుల్ సమాధానం, మనం ట్రేసింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు అంటారు, అన్నా ఇది కాపీ చేయడమే కదా. ఈ పరిస్థితిలో నా సమాధానం, ఇందులో తప్పే ఉంది. మీ దగ్గర పీసీ లేదు, పెన్ టాబ్లెట్ లేదు, సొంత టీం లేదు, మంచి డివైస్ లేదు. అలాంటి పరిస్థితిలో మీరు మీ ఆర్ట్తో హై క్వాలిటీ యానిమేషన్ చేస్తారని ఎలా ఆశించగలరు? చేసినా చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ట్రేసింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్. కానీ మీ దగ్గర పీసీ లాంటి రిసోర్స్లుంటే ఇది మాత్రం చేయకండి. ఇప్పుడు మనం వీడియోని కొనసాగిద్దాం. ఇప్పుడు మీకు కావలసిన యాప్ IBS PaintX. ఆ యాప్ ఓపెన్ చేసి మై గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేస్తే యానిమేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు కావలసినట్లుగా FPS సెట్ చేసుకోండి. ఓకే అనగానే మీ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. IBS PaintX ఎలా ఉపయోగించాలో తెలియకపోయినా పర్వాలేదు, ఈ వీడియోలోనే అన్ని టూల్స్ వివరంగా చెప్తాను. ముందుగా ప్లస్ ఐకాన్ ద్వారా చాలా ఫ్రేమ్స్ క్రియేట్ చేయాలి. తర్వాత మొదటి ఫ్రేమ్లోకి వెళ్ళి కింద ఉన్న లేయర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ కెమెరా ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు తీసుకున్న ఇమేజెస్ను సీక్వెన్స్లో ప్రతి ఫ్రేమ్కు యాడ్ చేయాలి. ఇలా ప్రతి ఫ్రేమ్లో ఒక ఇమేజ్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మనం అన్ని ఫ్రేమ్స్లో ఇమేజెస్ యాడ్ చేసాం. ఇప్పుడు వాటిని క్యాన్వాస్కు అనుగుణంగా అడ్జస్ట్ చేయాలి. దానికి లేయర్స్, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఉపయోగించాలి. ఇక్కడ మీరు ఇమేజ్ని పెద్దదిగా, చిన్నదిగా ఎక్కడైనా మూవ్ చేయొచ్చు. కానీ మనం ఒక పర్ఫెక్ట్ మెథడ్ ఫాలో అవుతాం. రెండు కార్నర్స్ సెలెక్ట్ చేసి పై భాగంలో కనిపించే నెంబర్స్ ఆధారంగా అడ్జస్ట్ చేస్తాం. ఒక సైడ్ నుంచి 0గా చేసి ఇంకో ఫ్రేమ్లో అదే విలువలతో యాడ్ చేస్తాం. ఇలా అన్ని ఫ్రేమ్స్కు చేస్తే ఇమేజ్ పూర్తిగా ఒకే పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఫ్రేమ్లో ఆ ఇమేజ్ లేయర్ యొక్క ఒపాసిటీ తగ్గించాలి. అన్ని ఫ్రేమ్స్లో ఒకే ఒపాసిటీ ఉండాలి. తర్వాత ఆ ఇమేజ్ లేయర్ని కిందకి పంపాలి. A few moments later.
ఇప్పుడు మనం కొత్త లేయర్లో న్యూస్ పేపర్ అవుట్లైన్ ట్రేస్ చేయడం మొదలు పెడతాం. ఇది చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది, కానీ నిజానికి చాలా టైం పడుతుంది. నా సీన్లో 35 ఫ్రేమ్స్ ఉన్నాయి, అంటే 35 సార్లు ట్రేస్ చేయాలి. కేవలం న్యూస్ పేపర్కే నాకు 3 నుంచి 4 గంటలు పట్టాయి. ఇవి అన్నీ నేను వేలితోనే చేశాను. అందుకే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thousand years later. తర్వాత కొత్త లేయర్ క్రియేట్ చేసి హ్యాండ్ మరియు కప్ ట్రేస్ చేస్తాం. నా క్యారెక్టర్ కు టీ షర్ట్ ఉంటుంది కాబట్టి క్లాత్ డ్రా చేయకుండా హ్యాండ్ మాత్రమే డ్రా చేస్తాను. A few moments later. తర్వాత కాపీ పేస్ట్ టూల్ ఉపయోగించి ఫ్రేమ్ల మధ్య అవుట్లైన్ పేస్ట్ చేసి మళ్ళీ ఫైన్గా ట్రేస్ చేస్తాం. మంచి క్వాలిటీ కోసం ప్రతి ఫ్రేమ్ని విడివిడిగా ట్రేస్ చేయడం చాలా ముఖ్యం. టైం ఎక్కువ పడుతుంది, కానీ ఫలితం చాలా బాగుంటుంది.
తర్వాత లేయర్లకు పేర్లు పెడతాం. న్యూస్ పేపర్, హ్యాండ్, సెకండ్ హ్యాండ్, ఫేస్, ఇలా. ఫేస్ లేయర్లో ఫేస్ ట్రేస్ చేస్తాం. కళ్ళను మాత్రం నా క్యారెక్టర్ స్టైల్లో డ్రా చేస్తాను. అందుకోసం రెఫరెన్స్ విండో ఉపయోగిస్తాను. There was once a day that I would pray for you. I'm falling fast, sitting here praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's fact. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall.
2,000 years later. చాలా గంటల తర్వాత ఇప్పుడు హేట్స్ డ్రా చేయడం ఇంకా కష్టం. నా క్యారెక్టర్కు హ్యాట్ ఉంటుంది కానీ ఈ సీన్లో హ్యాట్ లేకుండా ఇమాజినేషన్తో హేట్స్ డ్రా చేస్తాను. హేట్స్ కోసం కొత్త లేయర్ వాడాలి. కొన్ని ఫ్రేమ్స్ డ్రా చేసిన తర్వాత ఒక స్పెషల్ టూల్తో హేట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసి యానిమేట్ చేయొచ్చు. కానీ అది రఫ్గా కనిపిస్తుంది. అందుకే నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ డ్రాయింగ్ చేస్తాను. ఇదే మన ఫైనల్ అవుట్లైన్ యానిమేషన్. వీడియో ఇప్పటికే చాలా పొడవైంది కాబట్టి కలరింగ్ పార్ట్ ను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీరు పార్ట్ 2 చూడాలనుకుంటే కామెంట్స్ లో పార్ట్ 2 అని రాయండి. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.